బీఆర్ఎస్ నేతలు భూ కబ్జాదారులంటూ సాక్షాత్తు ఎమ్మెల్సీ కవిత జాగృతి అధ్యక్షురాలు చేసినటువంటి కవిత ఆరోపణల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారా? ఎస్, ఖచ్చితంగా అదే అనిపిస్తోంది. ఎందుకంటే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ యొక్క భూ దోపిడీ చేశారు. సుమారుగా 5,000 కోట్ల ఈ యొక్క సర్వే నెంబర్ 376కి సంబంధించినటువంటి భూములని, ఐడిపిఎల్ భూముల్ని ఆయన కబ్జా చేశారు. ఆయనతో పాటు ఆయన కొడుకు కూడా ఇందులో ఉన్నాడు అనేది కవిత ఆరోపణ. అయితే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే దీనికి సంబంధించి ఒక విచారణకు సైతం కొన్ని క్షణాల క్రితమే ఆదేశించడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఏదేమైనా సరే ఎమ్మెల్సీ కవిత, జాగృతి అధ్యక్షురాలుగా కవిత మాధవరం ఎమ్మెల్యేతో పాటు ఆల్రెడీ మల్లారెడ్డి, అలాగే కేపీ వివేకానంద గౌడ్, ఇటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇటువంటి అందరిపైన కూడా ఆమె బీఆర్ఎస్ హయాంలో దోచుకు తిన్నారు, పార్టీని భ్రష్టు పట్టించారంటూ కూడా ఎక్కడ కూడా కేసీఆర్ని విమర్శించకుండానే, తండ్రిని విమర్శించకుండానే పార్టీలో ఉన్నటువంటి సీనియర్లని, పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలపైన ఆమె ఆరోపణాస్త్రాలు సంధించినటువంటి విషయం తెలిసిందే. కాకపోతే ఆమె చెప్తున్నది ఒకటి, నేను జనం బాట పేరుతో నేను ఊళ్ళకు తిరుగుతుంటే ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ఒక్కొక్క ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంత దోచుకు తిన్నాడు అనేది అర్థమవుతోంది. సో నా దగ్గర పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కూడా ఆమె చేసినటువంటి ఒక స్టేట్మెంట్స్ ఆల్రెడీ కొన్ని 2-3 రోజుల క్రితం కూడా మనం చూసాం. దానికి మాధవరం కృష్ణారావు ఆల్రెడీ స్పెషల్గా తొలివిలికి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా ఘాటుగా కూడా ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఆయన ఘాటుగా కూడా స్పందించినటువంటి సందర్భం. ఎస్, నీ జాతకం అలాగే నీ ముగ్గురు జాతకం కూడా బయట పెడతానంటూ కూడా ఆయన కూడా ఎక్కడ కూడా తగ్గేదిలే అన్నట్టుగా మాధవరం కృష్ణారావు చేశారు. సో ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, కవిత చేసినటువంటి ఆరోపణలు సుమారుగా ప్రజల భూమి, ప్రభుత్వ భూమి సుమారుగా 5,000 కోట్లు పారిశ్రామికానికి సంబంధించి కేటాయించినటువంటి భూమి ఒక నివాస యోగ్యానికి అనుకూలంగా ఉందనో, మొత్తం మీద అక్కడ ఏదో జరుగుతుందని మౌలిక సదుపాయాల కల్పన కోసమనో మొత్తం దాన్ని టేక్ ఓవర్ చేసుకుని సుమారుగా 5,000 కోట్ల భూమిని కబ్జా చేసి పాడేశారంటూ కూడా కవిత చేస్తున్నటువంటి ఒక ప్రధాన ఆరోపణ. సో ఆ కవిత ఏమంటున్నారు, అసలు ఇది ఎక్కడ మొదలైంది ఏంటనేది ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత ఆరోపణల గురించి విందాం. ఆడపిల్లను ఊరుకుంటా మీరు తమాషా చేస్తా అనుకుంటారేమో, తోలు తీస్తా ఒక్కొక్కరిది పట్టుకొని చెప్తున్నాను. ఇప్పుడు కృష్ణారావు సంగతి చెప్తున్న పాపం చిన్నోడు యాక్చువల్, నేను ఎన్నుకుండి ఎవరు ఆడిస్తున్నారు ఆ గుంటనక్క సంగతి కూడా చెప్తా తర్వాత. కానీ కృష్ణారావు గారు నా మీద మాట్లాడంగానే ఇగో ఇంతమంది, ఓ దగ్గర 16 ఎకరాలు, ఓ దగ్గర 400 ఎకరాలు, CS 14 ల్యాండ్స్, మామూలుగా లేదు. ఒక దగ్గర ఎంత ఘోరం అంటే ఆఖరికి హైడ్రా కూడా పోయి కూలగొట్టింది. ఇక ఇంకొకటి క్లియర్గా చెప్తా పట్టు, ప్రణీత్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది. ఎంత ఘోరం అంటే ఇది, ఇంట్లో కృష్ణారావు గారి అబ్బాయి, నాకు అబ్బాయి పేరు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో లేడు కాబట్టి, కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ 70 ఎకరాల వెంచర్, పెద్ద వెంచర్ 70 ఎకరాలు మీకు కనబడుతుంటుంది. మొత్తం విల్లాలు కట్టిరు, పట్టుకోండి, మొత్తం విల్లాలు కట్టిరు, అన్ని A to Z విల్లాలు కట్టిరు. ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే, ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్, అది కబ్జా, అది లోపలనే ఉంటుంది, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అది కబ్జా. ఈ మధ్యలో చెరువు ఉంది, ఈ చెరువు 10 ఎకరాలు ఉంది అని చెప్పి, 10 ఎకరాల చెరువు ఇది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే మొత్తానికి ఈ యొక్క కవిత చేసినటువంటి ఆరోపణలు ఇప్పటివరకు మనం చూసాం. ఆల్రెడీ కూకట్పల్లి ఐడిపిఎల్ భూముల మీద ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అలాగే ఆయన కొడుకు కన్ను పడింది, సుమారుగా కబ్జా చేసి పడేశారు 5,000 కోట్ల విలువైనటువంటి భూమిని అని. అయితే ఈ ఆరోపణలు తిప్పికొట్టారు మాధవరం కృష్ణారావు. ప్రత్యేకంగా తొలివేలెక్కిచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు మనం వినే ప్రయత్నం చేద్దాం. అన్న మాట ఏదైతే మాట్లాడుతుందో మాధవరం కృష్ణారావు పేరు మీద పత్తిది నేను ఆమెను వదిలిపెట్టా, నన్ను వదిలిపెట్టేది ఆమె దొరసాని. నేను కదా ఫస్ట్ తీసుకొచ్చింది, నేను నిన్ను వదిలిపెట్టా. ఫస్ట్ గుర్తుంచుకో, నిన్ను అర్కప్పుడు గాంధీ, శ్రీలింగంపల్లి గాంధీ 307 సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఐడిపిఎల్ సంబంధించిన సంస్థలను నిన్న నువ్వు రాపిచ్చారు, ఇద్దరు కలిసి రాపిచ్చారో మీ ఇద్దరి బండారం బయట పెడతా. నా బండారం ఏదైనా ఉంటే బయట పెట్టండి, నేను రెడీ. నిన్న కాదు మొన్న మాట్లాడింది, నిన్న మాట్లాడింది, ఇయ్యాల మాట్లాడింది, రేపు చచ్చేటప్పుడు 2 నిమిషాల ముందు చచ్చిపోయేటప్పుడు కూడా ఇదే మాట్లాడతా. భర్త జోలికి వచ్చారు, రాజకీయాలకు సంబంధం లేని నా భర్తను లాగారు, ఇప్పటి నుంచి ఒక్కొక్కటి తాట తీస్తా అని చెప్పేసి. భర్తను ఖచ్చితంగా తాగుతాం, తప్పు చేస్తారు లాగుతాం. నీ భర్త కాదు, నీ వేసుకున్న దొంగలందని లాగుతాం. నేను తప్పు చేసినాను అన్నావు కదా, నా తర్వాత నీ చూపెట్టిన నీ మొగోడు అని.
నువ్వు అంటున్నావు మా కొడుకు ఏదో 4 ఎకరాలు వాళ్ళ కుమారుడు ఏదో 4 ఎకరాలు కబ్జాలు పెట్టి విల్లాలు అమ్ముకున్నాను. అమ్ముకుండాని పో చూపెట్టుకో. డెవలప్మెంట్ తీసుకున్నారు అన్న మా కొడుకు డైరెక్టరా లేడా. మీరు అన్నికన్నా ముఖ్యమైందంటే నేను ప్రణీత్ గ్రూప్లకి వెళ్ళిపోయి 6 నెలలు అయింది. అందులోకి ఇంకో డైరెక్టర్లే మేము కాము. ప్రణీత్ గ్రూప్ అనేటటువంటిది మంచి కంపెనీ, అది ఎండి మంచోడు అతను. మీరు బిల్డర్ల మీద టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేసే ఆలోచన మీకుంటే నేనేం చేయాలి? ఆ అన్న మాట ఏదైతే మాట్లాడుతుందో మాధవరం కృష్ణారావు పేరు మీద పత్తిది ఇమ్మను, నేను ఆమెను వదిలిపెట్టా. మొత్తానికి ఇది పరిస్థితి. ఏదైతే బీఆర్ఎస్ నుంచి వచ్చేసి బీఆర్ఎస్ అగ్రనేతల్ని, మరి ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి కవిత కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పైన సుమారుగా 5,000 కోట్ల ఐడిపిఎల్ భూములు కబ్జా అంటూ కూడా చేసినటువంటి ఒక పెద్ద కుంభకోణానికి సంబంధించి ఆల్రెడీ రేవంత్ రెడ్డి సర్కార్ కొన్ని గంటల క్రితమే విచారణకు సైతం ఆదేశించడం నిజంగా ఇప్పుడు సర్వత్రా రాజకీయ చర్చకు తెరలేపింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, చెప్పండి, నిజంగా ఈ ఆరోపణల్ని చాలా సీరియస్గా తీసుకున్నారా? కవిత చేసినటువంటి ఆరోపణల్ని ఏంటిది అసలు? ఐడిపిఎల్ భూముల వ్యవహారానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏమిటి? థ్యాంక్ యూ రాధాకృష్ణ. మొదటి నుంచి కవిత చాలా దూకుడుగా వివరిస్తుంది. జనమాట ప్రోగ్రామ్ లో భాగంగా ఏదైతే అలా కంప్లైంట్స్ వస్తున్నాయో అదే కంప్లైంట్స్ బేస్ గా చేసుకొని ఆ బీఆర్ఎస్ పార్టీ నేతల మీద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మనకు మొన్న మాధవరం సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఐడిపిఎల్ భూముల్లో మాధవరం కబ్జా చేశారంటూ కూడా ఆరోపణ చేస్తుంది. దానికి సంబంధించి మాధవరం కూడా అంతే రీతిలో కౌంటర్ ఇచ్చారు. అసలు ఐడిపిఎల్ భూముల కబ్జా సంబంధించి కవిత భర్త అనిలే కబ్జా చేశారంటూ కూడా తను కూడా ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి ఒక విజిలెన్స్ కమిటీ కూడా రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కమిటీ కూడా వేయడం జరిగింది. సో విజిలెన్స్ కమిటీలో ఎవరు కబ్జా చేస్తారు అనేది బయటపడుతుంది. దీనికి సంబంధించి మాత్రం కవిత కూడా ఇక్కడ తగ్గట్లేదు. ఖచ్చితంగా దానికి సంబంధించి ఏవి రెడ్డితో పాటు నా భర్తను అనవసరంగా లాగుతున్నారని చెప్పేసి కూడా మన యొక్క ప్రెస్ మీట్ లో చెప్పిందో. భూ కబ్జాలు ఎవరు చేశారో అందరికీ తెలుసు. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ని అడ్డం పెట్టుకొని చాలా వరకు అక్రమంగా సంపాదించారని చెప్పేసి పెద్ద ఎత్తున గతంలో హరీష్ రావు కానీ మల్లారెడ్డి కానీ ఇట్లా గత కేసీఆర్ క్యాబినెట్ లో పనిచేసిన వాళ్ళందరితో పాటు రీసెంట్ గా మాధవరం మీద కూడా ఐపీఎల్ కుంభకోణానికి సంబంధించి తను ఆధారాలతో బయటపెట్టింది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విజిలెన్స్ కమిటీ వేయడం, తర్వాత మాధవరం కూడా అంతే రీతిలో అసలు మా ఐపీఎల్ భూముల కబ్జాకు సంబంధించి నేను గతంలోనే చెప్పాను, అనిల్ ఏదైతే కవిత భర్త అనిల్ ఉన్నారో దానికి సంబంధించి అనిలే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా మాధవరం చెప్పడం. మాధవరం కూడా పెద్ద దానికి సంబంధించిన ఆరోపణకు సంబంధించిన ఆధారాల చిట్టా కూడా ఎవరు వెళ్ళినా మీడియా వాళ్ళు ఎవరు వెళ్ళినా దానికి సంబంధించిన ఆధారాలతో మీడియా ముందు మాట్లాడడం కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక విజిలెన్స్ కమిటీ వేసింది. సో విజిలెన్స్ కమిటీ ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఎలాంటి తీర్పునిస్తుందని చెప్పేసి కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. మరోపక్కన బీఆర్ఎస్ పార్టీ నేతలపై కూడా కవిత చాలా తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఎక్కడికక్కడ జనంబాట ప్రోగ్రామ్ లో నాకు వస్తున్న కంప్లైంట్స్ కి సంబంధించి గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పేరుతో జరిగిన విధ్వంసాన్ని నేను చెప్తున్నాను, నాకు వ్యక్తిగతంగా ఎవరు టార్గెట్ కాదు అని చెప్పేసి కూడా కవిత చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కోట్ల విలువైన ఐడిపిఎల్ భూములు అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విజిలెన్స్ కమిటీ వేసింది. దానికి సంబంధించి ఎలా ఉంటుంది అనేది రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. చూద్దాం ఈ ఆరోపణకు సంబంధించి విజిలెన్స్ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది, తర్వాత మాధవరం ఎలా మాట్లాడతారు. మాధవరం కూడా చాలా కడువెలితో మనకు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఐడిపిఎల్ భూమికి సంబంధించి కూడా నేను ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చింది కాకుండా ఏ ఒక్కటి ఎక్కువ ఉన్నా అది ప్రభుత్వం తీసుకోవచ్చు, లేకపోతే కవిత తీసుకోవచ్చు అంటూ కూడా చాలా ఓపెన్ ఆఫర్ ఇచ్చిన పరిస్థితి. కవిత భర్త ఐడిపిఎల్ భూములు కూడా ఆక్రమించుకున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన భూముల కబ్జాలకు సంబంధించి కవిత కూడా ప్రణవ్ బిల్డర్స్ అని చెప్పేసి మాధవరం కొడుకు మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. సో దానికి సంబంధించి కూడా మాధవరం మాట్లాడుతూ ఎలాంటి ఆరోపణలు చేయడానికైనా ఎలాంటి విచారణకైనా నేను ఎదుర్కోవడానికి సిద్ధం. గతంలోనే నేను గాజుల రామన భూములకు సంబంధించి కూడా నేనే అది ఫైల్ చేస్తానని చెప్పేసి కూడా మాధవరం చెప్పుకుంటున్న నేపథ్యంలో సో ఈ విజిలెన్స్ కమిటీ ఏ విధంగా పనిచేస్తుంది, విజిలెన్స్ కమిటీ తీర్పు ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి. అయితే మరీ ముఖ్యంగా ఈ యొక్క మాధవరం కృష్ణారావుతో పాటు ఆయన కొడుక్కి భూములు అంటే దీన్ని ఏమంటారు పారిశ్రామిక ఐడిపిఎల్ పరిశ్రమకు చెందినటువంటి విలువైన భూముల్ని ధారాదత్తంగా కట్టబెట్టడం వెనుక
అధికారుల పాత్ర కూడా ప్రముఖంగా అనేది చాలా వినిపిస్తుంది. సుమారుగా 50 మంది అధికారులు, వివిధ డిపార్ట్మెంట్లకు చెందినటువంటి 50 మంది అధికారులు కూడా ఈ యొక్క స్కామ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఆరోపణలు కాదు, వాస్తవాలు అనేది కవిత ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ఇది ఒక వార్తాపత్రికకు సంబంధించినటువంటి ఒక వార్తగా నేను కూడా చెప్తున్నాను. అంటే సుమారుగా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం చూసుకున్నా అధికారుల పాత్ర తేటతెల్లమైంది. ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ విషయానికి చూసుకున్నా అధికారుల పాత్ర బాగా తేటతెల్లమైంది. సో ఇది కూడా ఆ విధంగానే చూడొచ్చు అంటారా సురేష్? హిల్ టీకి సంబంధించి ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందో హిల్ టీ పాలసీకి సంబంధించి ఏదైతే పారిశ్రామిక భూములు కన్వర్జేషన్ విషయంలో అది పాలసీ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. తన నచ్చిన అన్నయ్యలకు సంబంధించి తన వర్గం వాళ్లకు, తనకు నచ్చిన వాళ్ళకి యథేచ్ఛగా భూములు ఇచ్చారని చెప్పేసి దానికి సంబంధించి సంతకాలు కూడా కేటీఆర్ పెట్టారని చెప్పేసి కవిత ఆరోపణ చేసిందో. హిల్ టీకి సంబంధించి ఆ పాలసీకి సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కిటికీలు తెరిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ తలుపులు తెరిచిందంటూ కూడా హిల్ టీ పాలసీ మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. సో అధికారులు అడ్డం పెట్టుకొని చాలా వరకు కూడా కేటీఆర్ తన బంధువర్గానికి, అటు మాధవరికి సంబంధించి బంధువులకు కూడా ఒక 5 ఎకరాల భూమి కట్టబెట్టారు. దానికి సంబంధించి కేటీఆర్ సంతకం పెట్టారని చెప్పేసి కూడా కవిత పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. దీనికి సంబంధించి మాధవరం కూడా దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. నా బంధువులకు ఎలాంటి భూములకు ఇచ్చారన్న కవిత ఆరోపణలకు దానికి సంబంధించి ఏదైనా ఆరోపణలు ఉంటే ఖచ్చితంగా నేను ప్రజాశక్తులతో పాటు ఇటు ఎలాంటి కమిటీకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన మాధవరం కూడా గతంలో నేను భూ కబ్జాలకు సంబంధించి అటు ఐడిపిఎల్ కానీ లేకపోతే గాజుల రామారావుకి సంబంధించి అరికపూడి గాంధీ, ఏదైతే షేర్లింగంపల్లి అరికపూడి గాంధీ ఆక్రమణకు సంబంధించి మేము ఫైట్ చేస్తున్నాం. నేనే ఎమ్మెల్యేలందరినీ కూడబెట్టుకొని గాజుల రామారావుకి సంబంధించి అది కూడా నేను విజిట్ చేయడం జరిగింది. నేను భూ కబ్జాలు చెయ్యలేదు, చేసేవాడిని కాదు, నేను సొంతంగా బిజినెస్ చేస్తున్నాను, అసలు బిజినెస్ వ్యవహారాల్లో నేను పట్టించుకోను. కుమారులకు సంబంధించి ఆరోపణలు వచ్చిన దాంట్లో కూడా తను జెన్యున్ గా బిజినెస్ చేస్తున్నాడు. అరికపూడి గాంధీ చేయబట్టి ఆ ప్రణవ్ బిల్డర్ సంబంధించి కూడా తను డైరెక్టర్ పదవి నుంచి తప్పించారని చెప్పేసి కూడా మాధవరం ఆరోపిస్తున్న పరిస్థితి. ఓకే సురేష్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇదే పరిస్థితి. కూకట్పల్లి సర్వే నెంబర్ 376లో అసలు ప్రభుత్వ భూమి ఎంత ఉంది అంటే పారిశ్రామిక వాడికి ఇండస్ట్రియల్ జోన్గా ఉన్నటువంటి ఆ భూమిని ఈ యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క రెగ్యులరైజేషన్ చేసి మరి ఈ యొక్క ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే కొడుక్కి ధారాదత్తం చేసినటువంటి అధికారులపైన ఇప్పుడు పూర్తి స్థాయి విచారణ జరగబోతోంది. సో సుమారుగా 5,000 కోట్ల ఈ యొక్క భూ కబ్జాకు సంబంధించినటువంటి ఆ అంశం అయితే కవిత ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ వేదికగా తేటతెల్లమైంది. సో కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చాలా సీరియస్గా తీసుకుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అని అంటే ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఆయన విజిలెన్స్ విచారణకు ఆదేశించడం సైతం ఇప్పుడు సర్వత్రా రాజకీయ చర్చకు తెరలేపింది. సో ఇందులో దోషులెవరు, నిర్దోషులెవరు, జైలుకి వెళ్ళేదెవరు, పంపించేదెవరు అనేది మరికొన్ని రోజుల్లోనే తెలిపబోతుందనంటే కనుక ఎస్, ఖచ్చితంగా అదే అనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.